ఏంటి పరిస్థితి? మదమెక్కి కొట్టుకున్న వాళ్ళందరికీ కూడా చెంపదెబ్బలు తప్పవు, కొరడాలు తప్పవు అని. ఆ మాటకు వస్తే మదమెక్కి కొట్టుకున్న వాళ్ళు ఎన్డీఏ కూటమిలో చాలా మంది ఉన్నారండి. ఈ రోజున మేము బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు కరెక్ట్ అనో, లేకపోతే వేరే వ్యక్తి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కరెక్ట్ అనో అన్నట్లు అసలు మా పార్టీకి సంబంధం లేదని మేము కదా అందరూ కూడా చెప్తూ ఉన్నాం. వాళ్ళు సింపథైజర్స్ గా వాళ్ళు బయట నుంచి మాట్లాడారు. సో వాళ్ళని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళు వచ్చి డాష్ డాష్ అని చెప్పి వాళ్ళతో చెప్పులతో కొడతానని చెప్పి వాళ్ళు పేకలు పిసికేస్తానని చెప్పి మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి బొక్కలు వేసిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఇంత రాదంతో ఉండేది కాదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తే ఫస్ట్ నువ్వే ఆత్మాహుతి దళంగా మారుదువేమో. తర్వాత సంగతి సార్, అది తర్వాత సంగతి అండి. ఈ రోజున మన స్వతంత్రం రావడానికి ఎంతమంది ప్రముఖులు అయ్యారు, తెలంగాణ రావడానికి ఎంతమంది ప్రముఖులు అయ్యారు, అది తర్వాత సంగతి. అప్పుడున్న ఎమోషన్ బట్టి, అప్పుడున్న పార్టీ సిద్ధాంతాలు బట్టి, అప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలు. కానీ మీరేమంటారంటే మనము ఒకరికి నీతులు చెప్పే ముందు మనం మన ఇదేంటన్నా మన కరెక్ట్ ఉండే కదా. ఇప్పుడు మన కరెక్ట్ ఉంటే ఎంత నీతులు చెప్పాలా? ఈ రోజున బోరగడ్డ ఎమ్మెల్యే అన్న వ్యక్తి ఆ రోజున మాట్లాడటం చాలా తప్పని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఒక నిమిషం, వైఎస్ఆర్సీపీలో ఎవరు ఖండించారు, ఎవరిని అతను ఆపారు, ఎవరు కేసులు పెట్టారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నాకు కావాలి. ఒకవేళ మాట్లాడితే ఖండించడం అంటే ఏంటి? కాదబ్బా, నిన్నెవడో చెంపు తీసి కొడతాడు, కొట్టి నోటితోటి సారీ అంటే సరిపోద్దా? హ్యాపీయా? వర్మ గారు ఈ రోజున మాట్లాడుకుంటే ఎన్డీఏ కూటమిలో ఎంతమంది ఎన్ఆర్ఐ నుంచి మాట్లాడినటువంటి ఆడవాళ్ళు కానీ, స్థానికున్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో మాటలు కానీ తీసుకురండి. 1 లక్ష ఎవరు శ్రీరెడ్డి కన్నా దారుణంగా మాట్లాడాలన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు కదండి, చట్టం ఎవరికి. న్యాయస్థానంలో ఈ రోజు నాకు మాట అన్నారు జడ్జి గారు, అసలు ఈయన బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇవ్వడం తప్పు, ఈయనకి ప్రతిసారి ఇదే పని, ఇటువంటి వ్యక్తులు మనం బెయిల్ ఇవ్వకూడదు అన్నారే. వెరీ గుడ్, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అంటే న్యాయస్థానం అందరి జడ్జిలు ఈ రోజున మీరు ఎవరైతే ఆ రకంగా మాట్లాడతారో వాళ్ళందరూ తీసుకెళ్ళి మొక్కలు వేయండి. ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ. బోరగడ్డ లాగా, శ్రీరెడ్డి లాగా నోటికి తాళం వేయకుండానే విడిగా మాట్లాడిన వ్యక్తులు అది ఏ పార్టీకైనా, ఏ పార్టీలు ఉన్నా, ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నా తీసుకెళ్ళి నిర్మాణకి వెళ్ళి మొక్క వేసి సత్తా ఉందా? ఎందుకు సార్ ఇదా? ఒక విషయం సార్, బోరగడ్డ అనేది మా తమ్ముడు కాదు, బోరగడ్డ అనేది మా అన్నయ్య కాదు, బోరగడ్డ అనేది మాకు చుట్టం కాదు, శ్రీరెడ్డి మాకు చుట్టం కాదు. ఈ రోజు అంటే చెప్తా ఉన్నాం, బోరగడ్డ అన్న వ్యక్తులు ఎందుకు తీసుకెళ్ళి జైలు పెట్టారు? మిగతా వాళ్ళు ఎందుకైనా ఇక్కడ మీ సామాజిక వర్గం చూసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి మాల సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి పడదు. నా దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. గతంలో కత్త మహేష్ గారి, అంతకుముందు గతంలో ఆ జనసేన పార్టీలో డేవిడ్ రాజు గారు అని నాకు తెలుసు, కృష్ణా జిల్లా మొట్టమొదటి కోఆర్డినేటర్ గా ఇంకా పదవి ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ మొట్టమొదటి పదవి ఇచ్చింది డేవిడ్ రాజు గారు. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. ఆయన మాల సామాజిక వర్గం. సో నేను అన్నదంటే ఇలాంటి వ్యక్తులు కూడా పార్టీలో పదవులు తీసుకుని పార్టీకి పనిచేయలేదని ఒక కక్ష, ఆ పార్టీకి ఒళ్ళంచి పనిచేసిన జెండాలు నలమూలలో మన గ్రామంలో జెండా మోసిందే ఒక మాల సమాజం చెందినటువంటి నాలాంటి వ్యక్తులు. వాళ్ళకి ఏమి ఇచ్చారు పవన్ కళ్యాణ్? వాళ్ళ చొక్క నారదీయలేదా? వాళ్ళు చొక్కలేదా? అంటే నీ కోపులకి వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు పట్టం కట్టుకుంటావు, కోపుల కోసం వెళ్ళి పార్టీ పెట్టుకున్నావు. ఇప్పుడు వేరే సామాజిక వర్గంలో ఆ బోరగడ్డ అన్నింటికన్నా విచ్చివాడిగా మాట్లాడాలి లేదా? నా కామెంట్లో నాకు పెట్టు నన్ను సార్ ఈ అధికారులు నన్ను టార్గెట్ చేశారు సార్. మా అమ్మగారు మా ఇంట్లో ఆడవాళ్ళు టార్గెట్ చేసి తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదండి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల. మరి ఏం మాట్లాడతారు సత్యం గురించి చేశారు సార్? విచ్చలవిడిగా నా ఫోన్లు, తిట్లు, మెసేజ్లు, మా అమ్మగారిని, నాకు, మా మిస్సెస్, మా పిల్లల్ని అంత దారుణంగా ప్రూఫ్లతో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.
ఎవరు చెప్పుకోమంటారంటే మీ యొక్క చట్టాలు ఎక్కడ పని చేస్తున్నాయి? ఓకే. మీ యొక్క హైకోర్టు జడ్జిలు ఎక్కడ ఇటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు? ఓకే, ఒక్క నిమిషం. ఏ సార్ ఈ రోజు ఒక్క నిమిషం. ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ చర్చలు పక్క పార్టీలో అందరూ వేరే లక్ష్మణ్ ఎవరు చేసినా తప్పే. నేను ఇందాకే మేము అదే చెప్పాను, సార్, మీరు ఎవరు ఇయ్యండి. చేసి